ఇష్టంతో చేస్తే ఎంత రిస్క్ ఉన్నా ఏ పనైనా కష్టం అనిపించదు అంటారు. ఇది ఎప్పటికప్పుడు కొంతమందిలో ఒక ఇన్స్పిరేషన్, స్ఫూర్తి నింపడానికి చాలామంది వాడుతున్న మాట. కానీ ఇది 100కి 100% ప్రూవ్ చేస్తున్నారు చిన్నా గారి దంపతులు. విశాఖపట్నం నుండి ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకి 3350 కిలోమీటర్ల ప్రయాణం దాదాపు రాను పోను 10 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగించారు వీళ్ళు. ఇంతకీ వీళ్ళ ఏజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చిన్నగారు 55 ఏళ్ల వయసు, ఆమెకి 52 ఏళ్ల వయసు. ఈ వయసులో అసలు మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటాం, 2-3 కిలోమీటర్లు ఎక్కడైనా నడవాల్సిన పరిస్థితి వస్తేనే అయ్య బాబోయ్ అమ్మ బాబోయ్ అంటాం. ఈవెన్ 40 ఏజ్లో కూడా చాలా భయపడిపోతున్న పరిస్థితి. అలాంటిది ఎంతో ఇష్టంగా, అంటే ఎంత దైవభక్తో ఇక్కడ అర్థమవుతోంది వీళ్ళకి. సో అనుకున్నారంతే, చాలు మనం ఒక బండి ఉంటే సరిపోతుంది, మనం వెళ్ళగలుగుతామా లేదా దానిపైన తర్జన భర్జన ఏం పడకుండా హ్యాపీగా ఒక నమ్మకంతో ఒకరి ఆలోచన మొదలైంది. అంతే, వెంటనే ఆమె కూడా ఓకే చెప్పేయడం, ఇద్దరు వెళ్ళి రావటం అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. వీళ్ళ ఎనర్జీ కోసం కూడా మాట్లాడుకోవాలి. రెండోది, వీళ్ళు విశాఖపట్నం నుంచి మొదలు ఈ 10 రోజుల పాటు జర్నీలో కూడా సేఫ్టీకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇద్దరు కూడా ముందున బైక్ డ్రైవ్ చేసే వాళ్ళే కాదు, వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకుంటే ఇద్దరు సేఫ్టీకి చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఒకసారి చిన్నగారు దంపతులతో మాట్లాడదాం, చాలా హ్యాపీ అనిపిస్తోంది. ఎందుకంటే 3350 కిలోమీటర్లు ఈ వయసులో ఇద్దరు వెళ్ళి వచ్చేసారు అంటే చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది, చాలా క్యూరియాసిటీ కూడా ఉంది. చెప్తున్నారు వాళ్ళు, చీకట్లో ప్రయాణం కొనసాగింది, ఎండలో ఎండాం, చాలా చోట్ల చలిలో వణికిపోయాం, అయినప్పటికీ కూడా మా ప్రయాణం ఎక్కడ ఆపకుండా ముందుకు వెళ్ళి చక్కగా కుంభమేళాకి వెళ్ళి హ్యాపీగా మళ్ళీ తిరిగి వచ్చేసామంటున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. నిజంగా రియల్లీ గ్రేట్ అండి, మీ ఇద్దరిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తోంది. సో ఏం చెప్తారు, ఎందుకు అలా అనిపించింది బండి మీద వెళ్ళి వచ్చేయాలి అని? అంటే మనకి ఫ్లైట్ కానీ ట్రైన్స్ కానీ చాలా రష్గా ఉన్నాయమ్మా. తనని తీసుకెళ్ళి తనని దించాలన్నా, అక్కడి నుంచి నడవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. తనని ఇబ్బంది పెట్టగలుగుతానని ఏంటంటే ఇంకా మనకి ఎలాగో వయసు అవుతుంది, ముందు తనకి ఎంత దూరంగా తీసుకెళ్ళాను. పిల్లలు అంటే ఎవరి కుటుంబాలు వాళ్ళు ఉంటాయి, ఏదైనా భర్త అనేది తనకి లైఫ్లో అనేది ఏదైనా చేయాలన్న ఉద్దేశం మీద తనకి కుంభమేళ మళ్ళీ మా వయసు నెక్స్ట్ వచ్చేటప్పటికి మేము ఆ వయసుకి ఉంటామో మా శరీరం అనుకూలిస్తుందో లేదో తెలియదు, కానీ తనని నేను ఉన్నప్పుడు హ్యాపీ చేయాలని ఆ ప్రయాణం చాలా కఠినమైనది. చాలా చెప్పారు, భయపెట్టారు. కొండలు, ఘాటీలు, అడవిలో రకరకాల మనుషులు ఇతర ఉంటారు, వాళ్ళతో మీరు ఎలాగుంటుందంటే దైవ నిర్ణయం ఎలాగుంటుందని ప్రతిరోజు నేను మా అమ్మవారి నూకాలు తల్లి మొక్కుంటాను. అయితే ఆవి అనుగ్రహం రోజు పూజలు చేసుకుంటాం. అలాగే పట్టణ తోటలో ఆంజనేయ స్వామి గుడిలో పంతులు గారు కానీ, వైవి వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న పంతులు గారు కానీ మాకు ఎప్పుడు ఆదర్శం. అలాగే మా పక్కన ఉన్న సత్యనారాయణ గారు, కేతా సత్యనారాయణ గారు, ఇతర స్నేహితులు అందరూ కూడా ప్రోత్సాహంతో వాళ్ళతో చెప్పారు, బయలుదేరుతున్నంటే నిర్ణయం తీసుకున్నాను. కానీ చిన్న వణుకొచ్చింది. వస్తే ఆదివారం బయలుదేరుతుంటే మా భార్య గారు ఏమొచ్చి సామాన్యుని సర్దుకుంది. ఒకవైపు భయం వేస్తుంది, అయినా సరే తెల్లవారి ఏంటి భయం, వెళ్దామా అన్నది. ఏంటి ఉండివే ఒక కంగారు పెడుతున్నా, నా బాడీ ఇంకా సెట్ అవ్వట్లేదు అన్నాను. అది ఏదో నిర్ణయం తీసుకున్నాం, బయలుదేరి బ్యాగ్ నేను పిల్లలు కూడా నాకు బాగా సహకరించారు. 3 అబ్బాయిలు కూడా, కోడళ్ళు, మనవరాళ్ళు, కుటుంబ సభ్యులు, స్నేహితులు. బండి అంతా రెడీ చేసుకున్నాను. చూసుకున్నాక కిలోమీటర్లు ఎక్కువ అయినా సరే నేను బండి ఖచ్చితంగా చేసుకుని టైర్లు, కొత్త టైర్లు, కొత్త ట్యూబ్లు, చైన్లు అన్నీ మార్చుకొని, ఆయిల్ మార్చుకొని ప్రయాణానికి సిద్ధం. ఆదివారం 6 గంటల 30 నిమిషాలకి విశాఖపట్నం పట్టాభివృద్ధి తోట బాలాజీ నగర్ నుండి మేము ప్రయాణం మొదలుపెట్టాం. అలాగా విజయనగరం, సాలూరు నుండి అలాగా జైపూర్, తర్వాత ఆ లైన్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి కొండగాల దగ్గర మేము ఆ రోజు నైట్ స్టే చేస్తాం. ఆ రోజు మరుసటి రోజు 17 తారీఖు ఉదయం మళ్ళీ మొదలుపెట్టి 6:15 నిమిషాలకి అలా బయలుదేరుతూ ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తూ వాళ్ళ పక్కన ఆ ఊర్లో ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ జీవనోపాధిని గమనిస్తూ కూడా మేము వాళ్ళ విధానం, వాళ్ళ యొక్క మంచి మర్యాదలు, వాళ్ళు మాట మర్యాద ఎంతో ప్రతి ప్రాంతంలోనూ ప్రతి విషయంలో కూడా వాళ్ళందరూ నాకు దారి పొడుగున సహకారం అందించారు. మాకు హిందీ రాకపోయినా సరే ఇద్దరికీ
చిన్న విషయం మాట్లాడితే మాకు అడ్రస్ చెప్పేవారు. అలాగే భయంకరమైన అడవి ప్రాంతంలోను ఎన్నో లారీలు తిరగబడిపోయి అన్నీ ఉన్నాయి సరే మాకు భగవంతుడు ఏనుగులు సంచరించే ప్రాంతంలోనే వెళ్తుంటే అలాగా అక్కడి నుంచి రాయ్పూర్ బిలాస్పూర్కి వెళ్ళి మిగతా రెండో రోజు ప్రయాణాన్ని ముగించాం. అక్కడ ఆ రోజు మరుసటి రోజు తెల్లవారు ఇదే రోజు ప్రతిరోజు ఉదయాన్నే స్నానపానాలు సూర్య నమస్కారం ప్రార్థన ఎక్సర్సైజ్ చేసుకొని మొదలు పెట్టుకొని పెట్రోల్ ట్యాంకర్ చేసుకొని జాగ్రత్తగా నెక్స్ట్ రోజు ఏమొచ్చి అంబికాపూర్ అనే ఊరిలో ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో కూడా అన్నీ చూసుకొని అక్కడ శక్తిపీఠం ఉన్నది అమ్మవారిది. రత్నపూర్లోనే అమ్మవారు ఆ క్షేత్రాన్ని దర్శించుకొని ఆమె ఆశీస్సులు తీసుకొని ఆ దారిలోనే ఉంటున్న భైరవ స్వామిని కూడా దర్శించుకొని అక్కడి నుంచి ప్రయాగరాజు ప్రయాణించాం. అవి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూ ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ప్రయాణం సాగుతూనే ఉంది. అలా చీకట్లోను చలిలోను అవును మొత్తం మీద స్వామివారు మా అనుగ్రహం వల్ల సకల దేవత సహకారం వల్ల కుంభమేళా ప్రాంతానికి మేము చేరుకుని రాత్రి 10:30కి ఆ వాళ్ళ తెల్లవారులు కూడా అక్కడ అలా శాంతించి 2-3 ప్రాంత గంటలను మేము స్నానం చేసి ఇక్కడ మీరు బండితో వచ్చారు కాబట్టి మీరు ఇబ్బంది పడి తొందరగా బయటికి వెళ్ళిపోతే మీరు వేరే ప్రాంతానికి వెళ్తే లేదంటే బయటికి రావడం కష్టం ఉంటుంది. అంత అది కిలోమీటర్లు పొడవు అసలు ట్రాఫిక్ అయినా సరే యథార్థం చూసిన కళ్ళారు కన్నా 4 వీల్స్ అయితే ఖచ్చితంగా రోజుల తరబడే వెయిటింగ్ చేయాలి. నాది 2 చక్రాల బండి కనుక లోకల్ ఒక చిన్న దారి ఉంటే ఆ దారిలోంచి వెళ్తుంటే నేను వాళ్ళతో ప్రయాణం చేసుకుని నాకు తొందరగా స్వామివారు అనుగ్రహించినట్టు పక్క నుంచి వెళ్ళిపోయి ఆ అవకాశం నాకు కలిగించారు. అలాగే మన నెంబర్ చూసి ఆంధ్రప్రదేశ్ బండి వచ్చిందని కూడా వాళ్ళు ఎంతో కాదు సహకరించి అడిగేవారు అందరూ. ఇటు నా భార్య కానీ సహకరించకపోతే నేను ముందడు కూడా వేయలేను. ఆవిడ సహకారంతోనే. ఒక విషయం మీ ఇద్దరి కోసం చెప్పాలి. ఆవిడ లక్ష్యం కుంభమేళాకి మీతో కలిసి వెళ్ళాలి, మీ లక్ష్యం మీ భార్య కోరిక ఎలాగైనా నెరవేర్చాలి. పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో జర్నీ అనేది చాలా కష్టం కాబట్టి ఆమెను ఎక్కడ డిసప్పాయింట్ చేయకూడదు. ఇది ఒకటే మీ టార్గెట్ పెట్టుకున్నారు. అంతేనమ్మా, నేను కరెక్ట్. ఎందుకంటే ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను పంచర్ వేయటానికి నుంచి ట్యూబులు పంపు ఇతరత్ర సామాన్లు ఆయిల్ మార్చడం ఆయిల్ అన్ని విధాలుగా చైన్ పాకెట్ కూడా ఆయిల్ వేసుకొని ఎంత ప్రయాణం ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వెంటనే ఆపి ఒక పావు గంట అరగంట శాంతి తీసుకొని తనకి ఆహారానికి ఎంత అవసరం ఉందో తన హెల్త్ తను కంగారు పెట్టకుండా తీసుకెళ్ళగలిగాను. ఎందుకంటే తన కంగారు ఆ మధ్యలో ఏది జరిగినా పిల్లలకి నేను సమాధానం చెప్పాలి, సొసైటీకి సమాధానం చెప్పాలి. ఈ వయసులో మీకు అవసరం కూడా అంటారు కూడా. నేను అంత జాగ్రత్తగా దాన్ని కంటికి రెప్పలా తీసుకొచ్చి జాగ్రత్తగా ఇంటి గ్రూప్ ప్రవేశం అయ్యే వరకు జాగ్రత్త తీసుకొచ్చాను. ప్రయాగరాజు దర్శనం చేసిన తర్వాత అయోధ్య బయలుదేరామమ్మ. అయోధ్యలో కూడా మధ్యన చక్కని స్టాల్స్లోని మాకు ఎంతో మర్యాదకరం. వాళ్ళు ఏమించి సమోసా బొండ బఠానీ చాలా ఆ ప్రాంతంలో చాలా చక్కగా అందరూ స్వీట్ ప్రతిరోజు స్వీట్ తీసుకునే వాళ్ళం. నా భార్య కూడా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ రకరకాల ఫ్రూట్స్ కూడా పెట్టి అనుకుంటూ అలా మాట్లాడుకో జీవితంలో. మిమ్మల్ని చూస్తే సినిమాలో హీరోయిన్ చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఇంత కేర్ తీసుకుని ఒకరికొకరు ఏదో వెళ్ళొచ్చేసాము నలుగురితో మళ్ళీ మాట పడకూడదు, క్షేమంగా వెళ్ళి రావాలి, మళ్ళీ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఒక ఇన్స్పైర్ అవ్వాలి అని ఇంత కేర్ తీసుకున్నారు. హెల్త్ రెస్ట్ అన్ని విషయాలు. జనరల్గా అండి కొన్ని కిలోమీటర్లు ఎప్పుడైనా నాన్ స్టాప్గా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ రావటము లేకపోతే బాడీ స్ట్రెయిన్ అవ్వడము ఇవన్నీ కనిపిస్తాయి. బట్ అంతే ఫ్రెష్నెస్ మీలో కనపడుతుంది, గ్లో. ఒకటేంటంటే మేము వెళ్ళి కుంభమేళాకి వెళ్ళి రాగలిగాము, హెల్దీగా మా జర్నీ కంటిన్యూ అయింది. ఇది ఇద్దరిలో ఫుల్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. ఏం చెప్తారు అసలు? నిజమేనమ్మా, మీరు అన్నదానికి ఏదంటే నా భార్యకి చూపించాలి నా ఏదైనా సరే అని అన్ని క్షేత్రాలు. ఇన్ని మామూలుగా అయితే ఈ ట్రైన్లో ఉన్న ఫ్లైట్గా అవ్వదు. నా బండి అయితే ప్రతి ప్రాంతంలో తనకు రెస్ట్ వస్తుంది. రూమ్లో ప్రతిరోజు 5 గంటలకు ఆ ప్రాంతంలో అవకాశాన్ని పెట్టి 5-6 గంటలకు ఆపేసుకోండి. అక్కడ సిటీలో రూమ్ తీసుకొని చక్కగా భోజనం చేసుకొని చక్కగా మాట్లాడే పిల్లలతో కుటుంబంతో స్నేహితులతో అందరితో బాగున్నారు. నా సహోద్యోగులు కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్లో ఎలాగ వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి నేను సలహాలు ఇచ్చేవారు. సత్యనారాయణ గారు కూడా ఇంటికాడ మా పిల్లల్ని చూసుకోవటం కానీ నాతో మాట్లాడటం కానీ మీరు వెళ్ళండి జాగ్రత్తగా చాలా ఎంకరేజ్ చేసి చాలా అద్భుతం. మా పంతులు గారు కానీ మా సత్యనారాయణ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మా అన్నదమ్ములు కానీ అందరూ నా పిల్లల 3 అబ్బాయిలు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు గూగుల్లో నేను చెప్పేవారు ప్లాన్ షార్ట్ కట్లో ఎటువైపు దారి అలా వెళ్ళండి నాన్నగారు అక్కడ ఇక్కడ సిటీ ఉంటుంది రూములు ఉంటాయని చక్కగా చెప్పారు. చాలా ఆనందం. ఇది మాత్రం నా జీవితంలో ఎంత తృప్తి అనుభవించలేదు. ప్రయాణం చేసిన చాలా ఘాటీలమ్మ. అయితే మట్టుకు ఈ ప్రయాణం మట్టుకు మరొకరు ఎవరైనా 2 వీలర్ మీద చేయటానికి మాత్రం
మరి సాహసించకూడదు. దీనికి కూడా మీరు థ్యాంక్స్ చెప్పాలి కదా. అయ్యో బాబు దీనికి నేను ఆ రోజు మాతో పాటు దీనికి కూడా స్నానం చేసి కృతజ్ఞత చెప్పుకున్నాం, నమస్కారం పెట్టుకున్నాం. దీనికి కృతజ్ఞత చెప్పుకున్నాం ఈరోజు. ఎందువల్లే చాలా బాగా ఇంటికి వచ్చినంత జాగ్రత్త, ఇప్పుడు కూడా ఎంతో జాగ్రత్త చూసుకుంటాం ఆ బళ్ళు అన్నీ. అయితే మా కుంభమేళ తర్వాత మేము ప్రయాగరాజ్ కూడా చూసాం. ఇది అయోధ్య స్వామివారి దర్శించుకున్నాం, కాశీ, తర్వాత నుంచి పూరి జగన్నాథ స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా ఇంటికి వచ్చి మా వీధిలో ఉన్న అందరు సకలు కూడా మాకు ఆహ్వానించి మమ్మల్ని ఈ యాత్ర సఫలం చేశారమ్మా. భర్త అంటే భరించేవాడు అనేది అంటారు. భర్త అంటే బాధ్యత తీసుకునే వాళ్ళు, మన ఇష్టాన్ని ఉన్న స్తోమతలో దాన్ని ఏదో రకంగా నెరవేర్చాలన్న ఆలోచన మీ హస్బెండ్లో కనపడుతోందండి. రియల్లీ గ్రేట్. అయినా అంతకుమించి మీరు, ఎందుకంటే వెనకాతలు కూడా చక్కగా మంచి ప్రొటెక్షన్గా ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని నీట్గా జర్నీని ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చారు. ఏమనిపిస్తోంది, ఎట్లా కూర్చోగలిగారు అంత అంటే ఇంకా దేవుడి దర్శనం చేసుకోవాలన్న మనసు ఉండబట్టి ఇంకా నాకు కాలు పీకుడు కానీ నడుము నొప్పులు కానీ ఏవి కూడా లేవండి. ఇప్పటి వరకు కూడా ఏమీ లేవు. చాలా ఆనందంగా ఉంది. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చే అంత ఖాళీ కూడా కొంతమంది హస్బెండ్స్కి ఉండట్లేదు. బట్ అఫ్ కోర్స్ అర్థం చేసుకుంటారు కొంతమంది లేడీస్. కానీ మీరు అలా బ్యాగ్ సర్దుకొని వెళ్తున్నామా కుంభమేళాకి అని అనగానే మీ సార్ ప్లాన్ చేసేసుకొని బండిని సిద్ధం చేసేసి ప్రిపరేషను ఏమనిపించిందండి మీకు? చాలా ఆనందంగా ఉందండి. ఎక్కడ భయపడలేదా? ఎండ అసలు ఏమి అనిపించలేదు. ఇద్దరు వెళ్తున్నాం కాబట్టి ఇంకేం అనిపించలేదు అన్నమాట. ఒకరికొకరు తోడున్నాం అనేసి ఆనందం. అంటే మా మ్యారేజ్ 1988లో అయింది. ఇప్పటికి 38 ఏళ్ళు ఎంత అవుతుంది మా మ్యారేజ్. మాది చాలా చిన్నతనంలో మ్యారేజ్ అయ్యింది. మేము చాలా అన్యోన్యంగా ఉంటాం. ఎప్పుడు కూడా ఒకరు కాదు, మనం బాగుంటేనే మనకు ఎదురోళ్ళు మనల్ని వాళ్ళు మనకి గౌరవిస్తారు. మన ఎటువంటి పొరపచ్చులు ఒకరితో చెప్పుకునే స్థితికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వెళ్ళే దారిలో ఏనుగులు, ఎనుగుబంట్లు, కోతులు, మనుషులు ఒకసారి ఒకరి కోసం తప్పుకోమాట. కానీ ఎలా ఉంటారో తెలియదు ఆ ప్రాంతంలో. అంత హ్యాపీ. ఎందుకంటే వెళ్తుంటే దారిలో అంటే ఎంతో చాలా ఆనందంగా ఉంచాం. కారులో వెళ్ళా వాళ్ళకి ఆనందం ఉంటుందో తెలియదు, కానీ 2 వీలర్ వెళ్ళామంటే మాకు చాలా కంఫర్ట్గా ఉందా. నాకు ఈ బండి మాత్రం చాలా మాకు చక్కటి దర్శనం కల్పించినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటాను. ధైర్యం ఎలా వచ్చింది సార్ మీకు? మీతో పాటు అంటే మీ భార్యని, ఒక మనిషిని కూడా తీసుకెళ్తున్నాను, ఎక్కడైనా ఇబ్బంది పడతామో, లేకపోతే మీరన్నట్టు తెలియలేని ప్రాంతాలన్నీ చుట్టుముట్టూ వెళ్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది అయితే నేను ఎలా, మీది ఏదైనా ఫోర్సా లేకపోతే ఏంటి అసలు? నేను బాక్సింగ్ అమ్మా, అటాక్ చేయగలను అంతే. నా వరకు నా భార్యని వీళ్ళని ఎంతవరకు చేయగలను, నేను హెల్ప్ చేస్తాను. ఏదన్నా సరే నాకు పర్లేదు. నేను కరాటే ఫైట్ వచ్చు, బాక్సింగ్ చేస్తాను కూడాను. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అటాక్ చేయమంటే చేయగలుగుతాను. అందువల్ల నాకు ధైర్యం ఉంది. అందువల్ల నేను ఏజ్ అనేది ఒక నెంబర్. నాకు ఆ మైండ్ లేదు. ఎవరితో 20 ఏళ్ళ కుర్రోడితో సమానంగా పనిచేయడానికి నేను ఉపయోగపడతాను. నా వర్క్ ఇప్పుడు కూడా నా సహోద్యోగులు అదే అంటారు, నేను అదే అంటున్నారు, చిన్న నువ్వు డ్యూటీలో కూడా కరెక్ట్గా చేస్తావు, నీ సిస్టమ్ నువ్వు ఒక పద్ధతిగా చేస్తావు, ఆ సిస్టమ్గా ఉండబెట్టే నువ్వు అంత ప్రయాణం చేయవు. లేదంటే నువ్వు అంత ప్రయాణం 3350 కిలోమీటర్లు ప్రయాణం చేయమంటే నీ డిసిప్లిన్, నీ క్రమశిక్షణ, నీ కుటుంబాన్ని ఈ విధంగా తీసుకొచ్చావంటే నీ క్రమశిక్షణ. మొదట నాకు ఏమీ లేకుండా నా భార్య నా అత్తమామలు ఇచ్చారు నాకు. అది గొప్ప గిఫ్ట్. ఈరోజు కూడా చెప్పుకోవాలి. 0 ప్యాంట్ కనుక పెద్ద కన్నం ఉండేది, ఆ ప్యాంట్లు అంతే. అటువంటిది నాకు ఏమీ లేకుండా పూరిగుడుసులు ఉంటే వీళ్ళు మంచి పొజిషన్లు ఉన్నా ఈ అమ్మాయిని వాళ్ళ నాన్నగారు నాకు ఇవ్వటం చాలా గొప్ప విషయం. ఇది చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా మా మామయ్య గారు, అత్తయ్య గారు, మా తల్లిదండ్రులు కూడా నిజంగా వాళ్ళందరికీ, మా అన్నదమ్ములు గారు అందరికీ, మా అందరూ సకల దగ్గర వాళ్ళు అందరూ నన్ను గమనిస్తుంటారు, నన్ను ప్రోత్సహిస్తారు సత్యనారాయణ ప్రతి విషయంలో. ఏమండి అంటే మీరు చాలా ఇదిగా అంటారు. అలాగే నన్ను అందరూ చూసి అక్కడ మిలిటరీ ఎక్స్‌సర్విస్ మ్యాన్ అన్నారు. కాదని ఎక్స్‌సర్విస్ మ్యాన్ కాదు, మామూలుగా స్పోర్ట్స్ అన్నారు. కానీ వాళ్ళు చూసి నన్ను ఎంతో సర్వీసింగ్ కూడా నాకు ఉచితంగా చేశారు. బండికి సర్వీసింగ్ టిఫిన్లు ఫ్రీ పెడుతున్నారు. వద్దండి నేను కార్యక్రమం వచ్చాను, నాకు ఫైనాన్స్గా నాకు ఇబ్బంది లేదు, నేను విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్నాను, నాకు దగ్గర ₹1,00,000 పైన జీతం వస్తుంది, నాకు ఏది ఆశించడానికి ఇష్టం. పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఒక విషయం చెప్పండి, మీకు కరాటే ఇవన్నీ వచ్చు కాబట్టి ఫిజికల్ స్ట్రెంగ్త్ మీలో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్గా కాన్ఫిడెన్స్ చాలా అవసరం. మనం ఏదైనా ఒక లాంగ్ జర్నీ పెట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్ళే వరకు, ఆ ప్లేస్లో కాల్ పెట్టేసే వరకు మనకు టెన్షనే. మా వైఫ్ కుంభమేళ అంటుంది, ఇంకా ఎంత దూరంలో మనం వెళ్తాం, ఈ టెన్షన్ మీలో రన్ అయిందా?
లేదమ్మా, నాకు ఎందుకంటే నాకు మెకానిజం తెలుసు, బండి మెకానిజం. ఫైనాన్స్గా నాకు దగ్గర 3 లక్షలు క్యాష్ పట్టుకున్నాను. అంటే ఏదైనా ఒక బండి ట్రబుల్ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఎంత అయింది సార్ మీ ఈ జర్నీలో? పెట్రోల్కి 7,000 దగ్గరగా అయిందమ్మా, రూమ్ రెంట్లకి 12,000 రూపాయలు, భోజనాలకి 2,000 తక్కువే అవుతుంది. ఎందుకంటే చాలా లైట్గా తింటాను, ఎక్కువ తినేను, ఉన్నదాన్ని తినేను, లేదని ఒక సిస్టంగా తింటాను. ఆ విధంగా నా భార్య నా ఆహార అలవాటు కూడా చాలా కేర్గా తీసుకుంటుంది. ఇంతే తినాలి, ఇలాగ తినాలి, ఈ క్యాలరీలు చక్కగా. మాకు చిన్నతనంలో పెళ్ళి అయిపోయింది, బాగా చిన్నతనంలో. ఆవిడ నాకు అన్ని చిన్న చంటిపెట్టులాగా చూసుకుంటుంది చక్కగా ఇప్పటికప్పుడు. సూపర్, ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి అసలు. ఇంత మీ ఇద్దరిని చూస్తే చాలా మందికి చాలా స్ఫూర్తిగా అనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎట్లా ఉండాలి, ఎవరికెవరు ఎలా సర్దుకోవాలి. భార్య అంటే ఏదో మనకి సేవ చేయడానికి వచ్చింది అని కాకుండా, ఇప్పుడు సార్ చెప్తున్నట్టు చిన్న వయసులో పెళ్ళయింది కాబట్టి ఆమెని చిన్నపిల్లలాగానే చూసుకోవాలి, తన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నాదే అని తీసుకోవడం, అలాగే ఆయన మీ హస్బెండ్కి సంబంధించిన కేరింగ్ అంతా మీరు చూసుకోవడం. సో ఈ రోజులో ఉన్న యూత్కి కూడా మీరు ఏం చెప్తారు? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని అనుకుంటాను. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి మా అలాగే అని అనుకుంటాం అన్నమాట. దేవుని ప్రార్థిస్తాం, ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే పెట్టుకుంటాం అన్నమాట. అందరూ బాగుండాలి మా అలాగే. అందులో మనం ఒకరు ఉండాలి, ఒకరు రాస్తుంది కాకంటే పొడిసిపోతా. ముందే మేము ప్రచారానికి వెళ్ళి మామూలు సహజంగా వెళ్ళాం ప్రయాణం. ఆ తర్వాత మన ఈ సత్యనారాయణ గారు ఇటువంటి ఇలా చేస్తే బాగుంటుంది, 10 మందికి మీరు ఒక ఆదర్శం అవుతారు. ఏంటి మన విశాఖపట్నంలో పట్టణం గారిని బయలుదేరి ఒక వ్యక్తి ఎంతోమంది ప్రశంసిస్తారు అనగానే తర్వాత ఈ యొక్క విధానానికి వచ్చాను. 10 మందికి తెలియాలి, 10 మంది తెలియాలండి. ఒక విధంగా మాత్రం చాలా ఆనందం. అడవిలో ఏనుగులు చాలా ప్రాంతం ఎంతో చాలా ఆనందంగా ఉంది. కానీ వెళ్ళగలిగితే 2-6 వెళ్ళొచ్చు. బండి కండిషన్ ఉండాలి, మామూలు సాధారణ బండి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే అంత ఘాటీలో దిగాలంటే శక్తివంతమైన బండ్లు ఉండాలి. ఇట్లా మీ జర్నీలో ఎవరైనా స్ట్రగుల్ అయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా మీరు చూస్తూ వెళ్ళారా అండి? లేదమ్మా, నేనే నా బండిని ఆపాను. మామూలుగా ఆయిల్ చైన్కి పెడతారని ఆపితే 2 దంపతులు వెళ్ళిపోతున్నారు పాపం. వెళ్ళిపోతే వాళ్ళకి వచ్చి చెప్పాలి. వాళ్ళు వెంటనే మీ వయసు ఉంటుంది, ఆ అమ్మాయికి ఒక 25-20 ఉంటుంది, మీ వయసు సేమ్ మీలాగా ఉంటారు ఆ అమ్మాయి. వాళ్ళు హస్బెండ్ ఇద్దరు హెల్మెట్ మాల పెట్టుకుని ఒక 100 మీటర్లు వెళ్ళిపోయామంటే తిప్పారు వెనక్కి వచ్చి. నా హెల్ప్ అయినా చేయమంటారా, ఏంటి ట్రబుల్ అన్నారు. ఏమీ లేదు బాబు, చైన్ క్లీన్ చేసుకుని చైన్కి ఆయిల్ వేసుకుంటున్నాను, థ్యాంక్ యూ బాబు, మీరు సహకారం, మీరు అలా మాట్లాడదు. కానీ మా పిల్లల వయసాలకి వాళ్ళు కొత్తది చెప్పాను, చాలా హ్యాపీ అయ్యారు. అమ్మాయి కూడా వాళ్ళ హస్బెండ్కి రికమెండ్ అంటే చెప్తున్నాను. నేను కూడా అందువల్ల నేను ఎవరికైనా అవకాశం ఉంటే చెయ్యాలనే ఆలోచన కూడా ఉన్నది, ముందు నుంచి చెయ్యాలి. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరమ్మా, చాలా బాగా చేశారమ్మా. అయితే చాలా మంచి విషయాలు మీరు చెప్పారు సార్, నాకు చాలా నచ్చాయి. ఏంటంటే ఒకటి, భార్యని బాధ్యతగా చూసుకోవడం, తన ఇష్టాలు మనకు ఉన్నంతలో తీర్చడం. రెండోది, ఏజ్ అనేది జస్ట్ నెంబర్. అంటే మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలనే ఆలోచన మనలో స్ట్రాంగ్గా ఉంటే మనం చాలా స్పీడ్గా యాక్టివ్గా ముందుకు వెళ్ళటానికి, హెల్త్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా మనకు మనమే ఎలా మనం స్ట్రాంగ్గా ఉండాలి లైఫ్లో, ఫిజికల్గా మెంటల్గా ఎలా స్ట్రెంగ్త్ అవ్వాలి అనే విషయాలు కూడా ఈ బ్యూటిఫుల్ కపుల్ నుంచి తెలుసుకున్నాం. అమ్మ చెప్పినట్టు మాలానే అందరూ చాలా అన్యోన్యంగా ఉండాలి అన్నారు. అంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా మనకి చెప్తున్నారు, మేము చాలా బాగుంది మా వైవాహిక జీవితం, చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇష్టాలు తెలుసుకోవడమే కాదు, కష్ట సుఖాల్లో ఇద్దరూ కూడా ఒక్కటై మాట ముందుకు వెళ్ళాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడు లైఫ్ అంతా హ్యాపీగానే వెళ్ళిపోతుంది. అప్పటి వరకు పెళ్లి కాకముందు ఆమె ఎవరో ఈయనెవరో, కానీ ఒక్కసారి 3 ముళ్ళ బంధంతో ఒకటైన తర్వాత ఇంకా ఇద్దరిది ఒకటే జీవితం అనుకొని ముందుకు వెళ్తూ ఈరోజు విశాఖపట్నం నుంచి ప్రయాగ్రాజ్లో కుంభమేళాకి 3350 కిలోమీటర్ల జర్నీ 10 రోజుల పాటు చక్కగా నిర్విరామంగా చాలా ఆనందదాయకంగా వెళ్ళి ముగించుకొని మళ్ళీ హ్యాపీగా వైజాగ్ సిటీకి వచ్చారంటే రియల్లీ మీకు మాత్రం గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం నాకు కూడా హ్యాపీ అనిపిస్తూ ఉంది.